కొన్నేళ్ల కిందట భూములు కొనుక్కొని రిజిస్ట్రేషన్లు చేయించుకోకుండా బాండ్ పేపర్లు, స్టాంప్ పేపర్లు, తెల్ల కాగితాలపై పెద్దల సమక్షంలో ఒప్పందాలు చేసుకున్న వారి సాదా బైనామాలను రిజిస్ట్రేషన్లు చేసేలా 2020లో రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీంతో లక్షలాది మంది రైతులు ప్రభుత్వం చెప్పిన ప్రకారం దరఖాస్తులు చేసుకున్నారు. సర్కార్ ఇచ్చిన గడువులోపే రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు వాటి రెగ్యులరైజేషన్కు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో పట్టాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. భూమి ఉన్నా రైతు బంధు రాక కొందరు, ఉన్న భూమిని అమ్ముకోలేక ఇంకొందరు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సాదా బైనామా దరఖాస్తులు ఎప్పుడు పరిశీలిస్తారో, పాస్ పుస్తకాలు మాకు ఎప్పుడు ఇస్తారని రైతులు అడుగుతున్న కీలకమైన ప్రశ్నకు నిపుణులు సునీల్ కుమార్ వివరణాత్మక విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. నేలతల్లి వీక్షకులకి నమస్కారం. గడిచిన 2 శనివారాలుగా తెలంగాణ పల్లెల్లో భూమి సమస్యలున్న రైతాంగానికి ఉచిత న్యాయ సలహాలు అందించడం కోసం భూ న్యాయ శిబిరాల పేరుతోటి ప్రతి శనివారం పూట సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే ఇలాంటి భూ న్యాయ శిబిరాలని మహబూబాబాద్ జిల్లాలో ఒక గ్రామం, నల్గొండ, పాత నల్గొండ, ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో ఒక గ్రామంలో నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రతి శనివారం ఏదో ఒక గ్రామంలో భూ న్యాయ శిబిరాన్ని నిర్వహించి ఆ శిబిరంలో వచ్చిన రైతులందరికీ కూడా వారి భూ సమస్యలపై న్యాయ సలహాలు, సూచనలని ఉచితంగా అందించడం జరుగుతుంది. అందుకోసం కొంతమంది న్యాయ నిపుణులు, లాయర్లు, రెవెన్యూ సిబ్బంది అందరం కూడా గ్రామాలకు వెళ్ళి పనిచేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది లీవ్ సంస్థ, లీగల్ ఎంపవర్మెంట్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్ సొసైటీ పేరుతోటి చట్టాన్ని రైతులకు చుట్టం చేయాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్న సంస్థ. అదేవిధంగా గ్రామీణ న్యాయపీఠం, గ్రామాలలో ఉన్న సమస్యలకి అక్కడే పరిష్కారాలు దొరకాలి, గ్రామ స్థాయిలోనే వివాద పరిష్కారం జరిగేలా చూడాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డ సంస్థ. ఈ రెండింటికి కూడా నేను బాధ్యుడిగా ఉన్నాను. ఈ 2 సంస్థల తరపున భూ న్యాయ శిబిరాలు నిర్వహిస్తున్నా. ఈ రోజున దీని గురించి ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే, గత 2 భూ న్యాయ శిబిరాలలో ఏవైతే సమస్యలు వచ్చినాయో దాదాపుగా తెలంగాణలో ప్రతి పల్లెల్లో కూడా ఇలాంటి సమస్యలే ఉన్నాయి. ఆ సమస్యలేంటి, వాటికి పరిష్కార మార్గాలేంటి మీతో కనుక పంచుకున్నట్లయితే ఈ సమాచారం తెలంగాణలో ఉన్న రైతులందరికీ ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతో ఈ 2 భూ న్యాయ శిబిరాల్లో వచ్చిన దాదాపుగా 400 పైచీలకు భూమి సమస్యలు ఏవైతే ఉన్నాయో అందులో కీలకమైన ఒక 10 నుంచి 15 భూ సమస్యలు తీసుకొని వాటికి పరిష్కార మార్గాలేంటి, చట్టం ఏం చెప్తుంది, ఇలాంటి సమస్యలు ఉన్న రైతులు ఏం చేస్తే పరిష్కారం అవుతుందనే వివరాలని మనం ఈ రోజున చర్చించుకుందాం. అందులో మొట్టమొదటిది అతి కీలకమైన సమస్య, వేల సంఖ్యలో రైతులకు ఉన్న సమస్య సాదా బైనామాలకు సంబంధించి. చాలా గ్రామాల్లో రైతులు చెప్తున్న మాట, మేము సాదా బైనామా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు పెట్టుకున్నాము, ఎప్పుడవుతుందో తెలియట్లేదు, ఇప్పటికి కూడా మాకు 13Bలు పట్టాలు రావటం లేదు, ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు. రైతులందరికీ చాలామందికి సమస్య మీద కొంత అవగాహన ఉండే ఉంటుంది. సాదా బైనామా అంటే సాదా బైనామా తెల్ల కాగితాల ద్వారానో, స్టాంపు కాగితాల ద్వారానో, నోటి మాట ద్వారానో రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా కొనుగోలు చేసిన భూములకు సంబంధించిన సమస్య. ROR చట్ట ప్రకారం, పాత ROR చట్టమైనా కొత్త ROR చట్టమైనా రిజిస్టర్డ్ దస్తావేజుల ద్వారా భూములు కొనుగోలు చేస్తేనే 1Bలో ఎక్కుతుంది, పాస్ పుస్తకం వస్తుంది. రిజిస్టర్డ్ దస్తావేజు కనుక లేకపోతే అలాంటి వాళ్లకు పట్టాలు ఇవ్వటం కోసం 1989లో ఏదైతే ROR చట్ట సవరణ చేసి సెక్షన్ 5A చేర్చారో అప్పటి నుంచి ఇప్పటి వరకు పలు దఫాలుగా సాదా బైనామాల ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన రైతులకి పట్టాలు ఇప్పించే కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఒకసారి మళ్ళీ అవకాశం ఇస్తే 12,24,000 దరఖాస్తులు వచ్చినాయి. అందులో నుంచి 6.5 లక్షల మందికి 13B సర్టిఫికెట్, ఆ తర్వాత పాస్ పుస్తకాలు జారీ చేయడం జరిగింది. అయినా కానీ ఇంకా చాలామందికి దరఖాస్తు పెట్టుకోలేకపోయారు, చాలామందికి పాస్ పుస్తకాలు రాలేదనే ఉద్దేశంతో గడిచిన సంవత్సరమే మరొకసారి అవకాశం ఇచ్చారు. కొత్తగా ధరణి వచ్చిన సందర్భంగా 2020 నవంబర్ 10వ తేదీ వరకు కూడా దరఖాస్తు పెట్టుకునే అవకాశం కల్పించారు. ఆ విధంగా ఇప్పటిదాకా 9 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినాయి సాదా బైనామా క్రమబద్ధీకరణకి.
దరఖాస్తు పెట్టుకోవాల్సిన తేదీ గడిచిపోయింది. చివరి తేదీ 2020 సంవత్సరం నవంబర్ 10వ తారీఖు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ దరఖాస్తులు ఎవరైతే పెట్టుకున్నారో 9 లక్షల పైగా రైతులు ఎవరైతే సాదా బైనామాల క్రమబద్ధీకరణ చేసుకొని పట్టాల కోసం దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళ దరఖాస్తులన్నీ ఆగిపోయినాయి. మా దరఖాస్తులు ఎప్పుడు పరిశీలిస్తారు, మాకు ఎప్పుడు పాస్ పుస్తకాలు వస్తాయి, ఏం చేస్తే పాస్ పుస్తకాలు వస్తాయని అడుగుతున్నారు. దీనికి 2 రకాల పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఒకటి, అక్టోబర్ 29వ తేదీ వరకు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళ సమస్య వేరు. అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ మధ్య 2020 సంవత్సరంలో దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళని వేరుగా చూడాలి. ఎందుకు అంటే సాదా బైనామా క్రమబద్ధీకరణల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు తీసుకున్న తర్వాత ఈ అంశం పైన గౌరవ హైకోర్టులో కేసు దాఖలైంది. కేసు ఎందుకు పెట్టారు అంటే కొత్త చట్టం వచ్చిన తర్వాత కొత్త చట్టం కింద సాదా బైనామా క్రమబద్ధీకరణలు చేయడానికి అవకాశమే లేదు. అలాంటి నియమం కొత్త చట్టంలో పెట్టలేదు. రెండవది, పాత చట్టం కింద జారీ చేసిన జీవో ప్రకారమే దరఖాస్తులు తీసుకున్నారు. ఆ చట్టం రద్దయిన తర్వాత రద్దయిన చట్టం కింద ఇచ్చిన జీవో ప్రకారం దరఖాస్తులు తీసుకున్నారు. కాబట్టి సాదా బైనామా క్రమబద్ధీకరణ నిలుపుదల చేయాలి అని చెప్పి ఒక ప్రజా ప్రయోజన వాద్యం గౌరవ హైకోర్టులో దాఖలైతే విచారణ సందర్భంగా గౌరవ హైకోర్టు చెప్పిన మాటల్లో ఏంటంటే అక్టోబర్ 29వ తేదీ నాటికి ఏవైతే దరఖాస్తులు వచ్చాయో అప్పటి వరకు పాత చట్టం అమల్లో ఉంది. పాత 6R చట్టంలో సాదా బైనామా దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. జీవో దాని కింద ఇచ్చారు. కాబట్టి అప్పటి వరకు ఇచ్చిన దరఖాస్తులు పరిశీలన చేయొచ్చు, 13B జారీ చేయొచ్చు, పట్టాలు ఇవ్వచ్చు. కానీ కోర్టు చివరి తీర్పుకు లోబడి అవి ఉంటాయని ఒక మాట చెప్పారు. అంటే వాటి క్రమబద్ధీకరణ అయితే చేయొచ్చు. ప్రస్తుతానికి అక్టోబర్ 30వ తారీఖు నుంచి నవంబర్ 10 మధ్యలో ఏవైతే దరఖాస్తులు వచ్చినాయో వాటిని క్రమబద్ధీకరణ చేయ మీద తాత్కాలిక నిలుపుదల చేసింది కోర్టు. వాటిని రెగ్యులరైజ్ చేయడానికి వీల్లేదు. తాత్కాలికంగా ఆ దరఖాస్తుల పరిశీలన నిలిపివేయాల్సి ఉంటుంది. ఇది పరిస్థితి. దాని అర్థం ఏంటి అంటే ఎవరైతే తెలంగాణలో రైతులు అక్టోబర్ 29, 2020 నాటికి సాదా బైనామాల కోసం దరఖాస్తు చేసుకున్నారో వారి దరఖాస్తు పరిశీలన చేసి అర్హత ఉన్న వాళ్ళందరికీ 13B సర్టిఫికేట్ జారీ చేయాలి. ఆ బాధ్యతలు ఒకప్పుడు తహసీల్దార్ మీద ఉండేటివి, ఇప్పుడు జిల్లా కలెక్టర్కి ఆ బాధ్యత అప్పచెప్పింది ప్రభుత్వం. జిల్లా కలెక్టర్లే గ్రామాలకు వెళ్ళి సాదా బైనామా క్రమబద్ధీకరణ చేయాల్సి ఉంటుంది. 33 మంది జిల్లా కలెక్టర్లు 2,24,000 దరఖాస్తులు వచ్చినాయి అక్టోబర్ 29 నాటికి. అంటే ఈ 33 మంది 2 లక్షల పైగా దరఖాస్తుల పరిశీలన చేసి అప్రూవ్ అయితే తప్ప పట్టాలు వచ్చే పరిస్థితి లేదు. ఇక ఆ తర్వాత పెట్టిన 7 లక్షల పైచీలకు దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వారికి పట్టా రావాలి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త 6వ చట్టానికి సవరణ చేసి సాదా బైనామా సెక్షన్ అందులో పొందుపరిస్తే తప్ప పట్టాలు ఇవ్వడానికి అవకాశం లేదు. సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ఇప్పటికీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందా? పట్టా పొందాలంటే ఏం చేయాలి? భూములకు సంబంధించి యాజమాన్య వివాదాలుంటే సాదా బైనామా క్రమబద్ధీకరణ చేయడానికి వీలవుతుందా? కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుంటే పట్టా పొందవచ్చా? 13B సర్టిఫికేట్ వచ్చింది కానీ పాస్ పుస్తకం రాలేదు. ఈ సమస్యలకు పరిష్కార మార్గం ఏమిటో నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే విందాం. ఇప్పటిదాకా దరఖాస్తు కూడా పెట్టుకోలేకపోయినా ఇప్పుడు మేము దరఖాస్తు చేసుకోవచ్చా, ఏ విధంగా పట్టా వస్తుందని అడుగుతున్నారు. ఇప్పుడు దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం లేదు. ప్రభుత్వం ఇచ్చిన గడువు అయిపోయింది కాబట్టి మళ్ళీ ప్రభుత్వం ఏదైనా గడువు ఇస్తే అప్పుడు దరఖాస్తు పెట్టుకోవాలి, కానీ ఇప్పుడు పెట్టుకోవడానికి లేదు. మరి అయినా ఇప్పుడు పట్టా తెచ్చుకోవాలంటే ఎలా? 2 మార్గాలు. ఒకటి, అమ్మిన వ్యక్తి కానీ వాళ్ళ వారసులు కానీ ఒప్పుకుంటే ఇప్పుడు వెళ్ళి భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇప్పటి స్టాంప్ డ్యూటీ, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించి భూముల రిజిస్ట్రేషన్ అన్నా చేయించుకోవాలి. లేదా వాళ్ళు ఒప్పుకోకపోతే సివిల్ కోర్టుకు వెళ్ళి టైటిల్ డిక్లరేషన్, భూ యాజమాన్య హక్కులను నిరూపించుకొని కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుంటే పట్టా చేసుకోవడానికి వీలవుతుంది. ఆ 2 మార్గాల ద్వారా ప్రయత్నం చేయొచ్చు. ఇంకొన్ని సందర్భాలు ఈ 2 గ్రామాల్లో కూడా మా దృష్టికి వచ్చినవి, చాలా చోట్ల ఉన్నట్టుగా చెప్తున్నది ఏంటంటే 13B సర్టిఫికేట్ వచ్చింది అంటే అర్థం ఏంటి? సాదా బైనామా క్రమబద్ధీకరణ జరిగిపోయింది. 13B సర్టిఫికేట్ వచ్చిందంటే తెల్ల కాగితమో స్టాంపు కాగితమో నోటి మాట ద్వారా కొనుగోలు చేసిన ఆ ట్రాన్సాక్షన్, ఆ లావాదేవీకి రిజిస్టర్డ్ దస్తావేజుకున్న విలువ వచ్చేసినట్టే. ఈ 13B వచ్చింది అంటే ఈ 13B వచ్చింది కానీ పాస్ పుస్తకం రాలేదు, ధరణికి ఎక్కలేదు. ఎందుకు జరుగుతుందా? ఎందుకు ఇట్లా 13B వచ్చిన తర్వాత కూడా పాస్బుక్ రాలేదని చూస్తే ధరణి వెబ్సైట్లోనే ఇలా దరఖాస్తు పెట్టుకునే మాడ్యూల్ లేదని చెప్తున్నారు. 13B ఉన్నా పాస్ పుస్తకానికి దరఖాస్తు పెట్టుకునే అవకాశం లేకుండా ఉంది. కేవలం 13B కాదు, 13B ఉన్నవాళ్ళు, ORC ఇనాం భూములుండి క్రమబద్ధీకరణ చేసుకొని ORC వచ్చిన వాళ్ళు,
3080 సర్టిఫికేట్ పీటీలకు ఇస్తారు 3080 సర్టిఫికేట్. ఇవి ఉన్నవాళ్ళు లవణి పట్టాలు, డీఫామ్ పట్టాలు లేదా అసైన్మెంట్ పట్టాలు అంటాం. ఈ పట్టాలు ఉన్న వాళ్ళు కూడా పాస్బుక్ రాకుండా పట్టాలు ఉంటే కనుక దరఖాస్తు పెట్టుకోవాలంటే ధరణి మాడ్యూల్లో అవకాశం లేదు. అలాంటి మాడ్యూల్ కూడా ప్రభుత్వం కల్పిస్తే తప్ప ఈ రోజున వాళ్ళు దరఖాస్తు పెట్టుకునే అవకాశం లేదు. ఇక మరొక సమస్య సాదా బైనామాలకు సంబంధించి ఏంటంటే, కొనుగోలు చేశారు సాదా బైనామా ద్వారా, అప్లికేషన్ పెట్టుకున్నారు, క్రమబద్ధీకరణ జరగలేదు. ఈ లోపున కొనుగోలు ఎవరి దగ్గర నుంచి కొన్నారో, అమ్మిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారసులో లేకపోతే ఇంకెవరో థర్డ్ పార్టీల పేరు మీద భూమి ఇప్పుడు మారిపోయింది, వేరే వాళ్ళకి పాస్ పుస్తకాలు వచ్చినాయి, క్రమబద్ధీకరణ చేసే అవకాశం కూడా కనిపించట్లేదు. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి అని ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, భూములకు సంబంధించిన యాజమాన్య వివాదం ఉంటే కనుక, హక్కుల వివాదం ఉంటే సాదా బైనామా క్రమబద్ధీకరణ చేయడానికి వీలు పడదు. కాబట్టి కోర్టుకెళ్ళి ఉత్తర్వులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంతకు మునుపైతే సాదా బైనామా క్రమబద్ధీకరణ చేసేటప్పుడు యాజమాన్య హక్కుల వివాదం ఉన్నా సరే గ్రామంలో విచారణ చేసి అమ్మింది కొన్నది నిజమని తేలితే ఆ నివేదిక ఆధారంగా 13B ఇచ్చేవాళ్ళు. ఒకవేళ దానికి అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓ దగ్గర అప్పీల్ చేసుకోవటము, జేసీ దగ్గర రివిజన్ పిటిషన్ వేసుకోవటం, సివిల్ కోర్టుకు వెళ్ళటం అవకాశం ఉండేది. ఈ రోజున 6 చట్టం కింద రెవెన్యూ కోర్టులు రద్దయినాయి కాబట్టి సివిల్ కోర్టుకే వెళ్లాల్సి ఉంటుంది.